Welcome to Ramya Tarot Reading 444. Dear viewers, మీకు తెలిసిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు యాక్షన్ తీసుకోవడానికి వాడండి అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి. అసలు ఈ విషయంలో ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దాం. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. మీరు నిలబడ్డారని అవకాశంగా తీసుకొని వెన్నుపోటు వేద్దామని ఒక కుట్ర చేశాడు. అసలు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. కర్మ రీడింగ్ అండి. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, బ్లూ ఐ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్. ఓకేనా? ఒక ఐదు కాదు, 2 ఐతో చూస్తున్నారంట మీ విషయంలో. 2 గొర్రెలు, రైటు లెఫ్ట్ కూడా. ఓకేనా? ఎలాగైనా మీ విషయంలో ఛార్జ్ తీసేసుకోవాలి, యాక్షన్ తీసేసుకోవాలి అని. నిజానికి వాళ్ళ ఆలోచనకి హైయెస్ట్ గాడ్, మేల్ గాడ్ నవ్వుతున్నారండి. ఎవరి మీద ఏమి యాక్షన్ తీసుకుంటారు? ఓకేనా? పర్మిషన్ ఇవ్వాల్సింది మీ యొక్క హైయెస్ట్ గాడ్ అండి. ఆయన ప్రొటెక్షన్ లేనిదే ఇక్కడ చీమ కూడా కుట్టదు మిమ్మల్ని. వాళ్ళు మాత్రం గొర్రెల్లాగా అలా చూస్తూ కూర్చున్నారు, గేట్ దగ్గర వాచ్మెన్ లాగా. ఎప్పుడు అవకాశంగా తీసేసుకుందామా అని. ఏంజెల్ ఏం చేస్తున్నారు అంటే, మీ విషయంలో మీకేం చెప్పాలనుకుంటున్నారు అంటే, మీరు పూర్తిగా మీ యొక్క డ్రీమ్స్, మీ యొక్క ప్లాన్స్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా? మీ యొక్క పని ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి. వీళ్ళందరినీ కూడా మేము చూసుకుంటాం. వాళ్ళు అసలు మీ దాకా వస్తే కదా యాక్షన్ తీసుకోవడానికి. ఓకేనా? మీరు ఆల్రెడీ ప్రొటెక్టెడ్. మీ దాకా రావడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు. వాళ్ళు ఎవరైతే రావాలి అనుకుంటారో వాళ్ళ నిజానికి వాళ్ళు మేకలండి. మేషం ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. వాళ్ళని రెడీ చేసిందే మేకలుగా రెడీ చేశారు. బాగా ముస్తాబు చేసి వాళ్ళని మీ మీదకి గొడవకు పంపిస్తున్నారు. కానీ దారి లేదు, ముందు దారి లేదు. ఈ ముగ్గురికి కూడా దారి లేదు. ఇద్దరు మీకు కనిపిస్తున్నారు. లెటర్ కే ఒక పర్సను పైనుండి నడిపిస్తున్నారు, అతను మీకు కనిపించట్లేదు. అతను ఒక అథారిటీ ఉండాల్సిన పర్సను, తోడుగా నిడగా ఉండాల్సిన పర్సను, లేదంటే గొడుగులాగా ఉండాల్సిన పర్సను, కార్మిక్ ఫాదరు, లేదంటే కార్మిక్ అప్పర్ ఫాదర్. టేక్ యాజ్ రీజనెట్ అండి. ఓకేనా? టైం కోసం చూస్తున్నారంట, సింగిల్ వీలు. ఓకేనా? టైరు ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ అండి. వెన్నుపోటు వెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు. మీరు చాలా గౌరవంగా ముందుకు వెళ్తున్నారు. ఓకేనా? చాలా గౌరవంగా ముందుకు వెళ్తున్నారు. మీకు చాలా ఆదరణ ఉంది. అంటే మీకు మంచి ఒపీనియన్ ఉంది మీ మీద. సొసైటీలో మీకంటూ ఒక గుర్తింపు ఉంది. మీరు చేస్తున్న పనికి ఒక వాల్యూ ఉంది. ఓకేనా? మీకంటూ ఒక మర్యాద ఉందండి. ఉమెన్ ఆఫర్ ఇచ్చారు, ఉమెన్ విషయంలో ఆఫర్ ఇచ్చారు. సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని చెప్పి. అనుకుంది అయితే జరగదు, క్లియర్గా అనుకుంది జరగదండి. ఓకేనా? పిక్ పాకెటరు, బెగ్గరు, ఫ్రాడ్ ఎవరు ఇలాంటే పిక్ పాకెటర్స్. ఓకేనా? బెగ్గర్స్. గాడ్ నోస్ బెస్ట్. మీకైతే మంచి జరిగింది. ఎస్, గాడ్ నోస్ బెస్ట్ అండి. మీ విషయంలో పర్సనల్ ఇష్యూస్ వచ్చేలాగా ఏదైతే క్రియేట్ చేస్తున్నారో, వాకింగ్ ఏరియా, వాషింగ్ ఏరియాకి యూజ్ చేసేలాగా, లేదా లెగ్ పెయిన్స్ వచ్చేలాగా, గాడ్ నోస్ బెస్ట్. కర్మ ఈజ్ రియల్ అండి. కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు. ఓకేనా? వాళ్ళు ఏంటి అంటే, మీకు ఇబ్బంది కలుగుతున్నప్పుడు, లేదా మీరు బయటికి వెళ్తున్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ, ఫేస్ వాష్ చేసుకోవడానికి కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళు మీకు వెన్నుపోటు వెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు. దానికోసం వాళ్ళు మీకు ఇబ్బంది కలిగించే వాతావరణాన్ని అయితే క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ప్లాన్ అయితే క్యాన్సిల్డ్ అండి, క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఓకేనా? నిజానికి మీ డివైన్ టీమ్ క్యాన్సిల్ చేయించారు. ట్రావెలింగ్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్. గాడ్ నోస్ బెస్ట్. మీ చేత ప్రయాణం కట్టించాలనుకున్నారు. ప్రయాణంలో ఫియాన్సే. ఓకేనా? కొంతమంది పర్సనల్ లైఫ్ లేకుండా, ఓకేనా, ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు. మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఓకేనా? ఎవరైతే అనుకుంటున్నారో మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ డివైన్ అనేది ఆల్రెడీ డెస్టినీలో ఒకటి రాసేశారు.
దాన్ని మెరుగు చేసుకోవడానికి పర్మిషన్ ఉంది. 1000 రకాల దారులున్నాయి, కోటి విద్యలున్నాయి కూటి కోసం. బట్ ఏంటి అంటే వాళ్ళకి రావాల్సింది లాక్కుంటానంటే పర్మిషన్ లేదు. ఎవరు ఏదైనా చేయొచ్చు. ఓకేనా? ఏమైనా చేయొచ్చు. బతుకు తెరువు కోసం ఏమన్నా చేయొచ్చు. కానీ మంచికి పర్మిషన్ ఉంది, సపోర్ట్ ఉంది, ప్రొటెక్షన్ ఉంది. చెడుకు లేదు. చిల్, టేక్ ఇట్ ఈజీ అని చెప్తున్నారు. సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సమ్ పీపుల్ మిమ్మల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే మీ పని మీరు చేసుకోకుండా మిమ్మల్ని కంట్రోల్ చేయాలి. మీరు అటు ఇటు తిరుగుతూనో, అచ్చమాట్లు ఫేస్ వాష్ చేసుకుంటూనో, నిద్ర వచ్చేలాగా అలా మబ్బుల్లో ఉండిపోయేలాగా తిరుగుతూ ఉండాలి. అప్పుడు మీరు నిద్ర వస్తుంది ఏంటి, లేదా అలసటగా ఉంది ఏంటి అనేసి నిద్రపోతారు, ఆ పని వాయిదా వేసేసుకుంటారు. అలాగా అనుకుంటున్నారు. యువర్ పెయిన్ ఈజ్ యువర్ టీచర్ అండి. ఎస్, మీరు చాలా స్ట్రాంగ్. మీరు అనుకునే దానికంటే కూడా చాలా స్ట్రాంగ్. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నారు ఏంజల్, పీపుల్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసినా, రిజెక్ట్ చేసినా దానివల్ల నథింగ్. ఓకేనా? దానికి మీరు బాధ్యులు కాదండి. మీరు మిమ్మల్ని అంగీకరించినా అంగీకరించకపోయినా దానికి మీరు బాధ్యులు కాదు. నిజానికి మీరేంటి అనేది నాకు తెలుసు. హైయెస్ట్ గాడ్ చెప్తున్నారండి. మీరు ఎవరినైతే నమ్ముకున్నారో వాళ్ళు చెప్తున్నారు, నాకు తెలుసు మీరేంటో. ఓకేనా? సో మీ పని మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్తున్నారండి. క్రియేట్ చేయాలి అని చూస్తున్నారంట. ఏది ఏమైనా సరే నిజమైతే తెలిసిపోయిందండి మీ విషయంలో. ఎవరైతే క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో నో టు వై, నో అని చెప్తున్నారు. క్రియేట్ చేయడం కుదరదు క్లియర్గా చెప్పేస్తున్నారు కొంతమంది. మీ విషయంలో వాళ్ళ విషయంలో, పలానా అమ్మాయి విషయంలో, పలానా ఇంటి లక్ష్మి విషయంలో, పలానా ఇంటి వాళ్ళ విషయంలో మేము నో చేయమండి, కుదరదు చెప్పేస్తున్నారు. నో చెప్పేస్తున్నారు. ఎందుకు? లేదా రూట్ లేదనా, లేదా ఏం చేయాలో తెలియట్లేదా, ఎందుకు నో అని చెప్తున్నారు అంటున్నారు. వాళ్ళు మీకు అగెనిస్ట్గా తీసుకురావడానికి చూస్తున్నారు అనమాట. ఎస్, ఇక్కడ కేర్ గివర్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి అని అనుకుంటున్నారు. ఉమెన్కి చెప్పారు, స్మాల్ హౌస్ ఉమెన్కి. ఓకేనా? అందరూ కలిసి, లేదా ఆర్ విషయంలో, ఓకేనా, ఇంట్లో లెటర్ ఆర్ ఉన్న పర్సన్ లేదా రూట్ ఫస్ట్ విషయంలో. ఎందుకు అంటే నో చెప్పొద్దు అంతే అని చెప్తున్నారు. అంతే. ఇద్దరి విషయంలో నో అయితే చెప్పొద్దు. ఇద్దరి విషయంలో ఎవరో ఒకరు. ఓకేనా? నో అయితే చెప్పొద్దు అని చెప్తున్నారండి. 420s ఓం దగ్గర, ఓంలో వాళ్ళు, ఇంటి వాళ్ళు స్ట్రాంగ్గా ఇంటిని అయితే ఇబ్బంది పెట్టాలని చెప్తున్నారు. తల్లి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారు. ప్రయత్నం అయితే మిస్సింగ్. అన్యాయం చేయడానికి అవకాశం లేదు ఇద్దరికి. అండ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ చేయలేరు ముగ్గురికి. ఇది హైయెస్ట్ గాడ్ క్లియర్గా చెప్పేస్తున్నారండి. ఓకేనా? యు ఆర్ హెవీలీ ప్రొటెక్టెడ్. 420s వారి జీవితాలను తలకిందులు చేసేసుకుంటారు. ఇద్దరి విషయంలో ఏదో చేయాలని, మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేదు. ఓకేనా? జైలుకి వెళ్తారండి మిమ్మల్ని ఏమి చేయడానికంటే ముందే. వాళ్ళు క్రియేట్ చేయాలి అని చెప్పి వాళ్ళు జైలుకి వెళ్ళే పరిస్థితులు వాళ్ళు తెచ్చుకుంటారు. మీ జోలికి అయితే రాలేరండి. మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండానే వాళ్ళు జైలుకి వెళ్తారు, డబ్బులు కూడా పోగొట్టుకుంటారు. దిస్ ఇస్ ద ఎండింగ్ అని చెప్పి హైయెస్ట్ గాడ్ చెప్తున్నారండి. ఓకేనా? మీ కార్మిక్స్కి ఎవరైతే ఇప్పుడు ట్రై చేస్తున్నారో, మిమ్మల్ని ఆపాలని చూస్తున్నారో వాళ్ళ విషయంలోనండి. ఓకేనా? యు ఆర్ హెవీలీ ప్రొటెక్టెడ్. గ్రాటిట్యూడ్ అని 3 times కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.